నరసాపురం ఎంపీ సీటు విషయంలో రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని, ఆ స్థానాన్ని రఘురామకృష్ణరాజు గారికి కేటాయించేందుకు అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే మా మేడం, నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు గారు గుడ్ న్యూస్ చెప్పారని, ఆ స్థానం విషయంలో అమిత్ షా గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే నరసాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేటట్లు, ఉండి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేటట్లు, అలాగే కడప ఎంపీ స్థానాన్నేమో భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్నట్లుగా, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానాన్ని టీడీపీకి ఇవ్వబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి మేడం, ఆ రకంగానే పావులు కదుపుతున్నారా భారతీయ జనతా పార్టీ పెద్దలు, అలాగే చంద్రబాబు గారు? అంటే ఏం చెప్తారు? అలా చేస్తే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇది వార్త వచ్చింది రావడం. అయితే ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి మీద ఇంకా ప్రజల్లో చూసారు, మీరు చూసుంటే సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ ఇంకా అదే చైతన్యం ఉంది. ఆయనకి సీట్ ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరిలో భావన ఉంది. అవును. అందుకని ఇటువంటి నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా మన బీజేపీ అమిత్ షా గారు కానీ ఈ కోణంలో కనుక వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు కనుక దీన్ని తీసుకుంటే కనుక అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. వారికి సింపతి కంటే కూడా వారి మీద అందరికీ ఒక అభిమానం ఉందండి. అవును. ఎందుకంటే హీజ్ ఏ రకంగా చెప్పాలంటే ఆయన చాలా ఓపెన్ పర్సన్. అంతేకాకుండా ఆయన చాలా అంటే వైసీపీ నుంచి గెలిచినప్పటికీ, వైసీపీ ఎంపీ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక ఆయన అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా విమర్శలు చేస్తూనే, అంటే అసలు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎక్కడ విఫలమవుతోంది అనేది కూడా ప్రజల దృష్టికి, ప్రజల సమస్యల్ని రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే గతంలో చాలాసార్లు చేశారు. అప్పుడే చాలామందికి ఆయన నోటెడ్ అయ్యారు. చాలామందికి అంటే ప్రీతికరమైనటువంటి రాజకీయ నాయకుడికి కూడా గుర్తింపు పొందారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయనకి అసలు ఇటు టీడీపీ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ టికెట్ ఇవ్వలేదు అనే విషయాన్ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు టీడీపీ భారతీయ జనతా పార్టీ మంతనాలు జరిపిన తర్వాత నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ రఘురామకృష్ణరాజు గారిని అంటే పెట్టాలని, అక్కడ ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి కుదరకపోతే ఆ స్థానాన్ని టీడీపీకి ఇవ్వండి అంటూ చంద్రబాబు గారే మంతనాలు చేసినట్లుగా కూడా మా వార్తలు వస్తున్నాయి. మేడం, ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు మీరు చెప్పినట్టుగా వైసీపీ నుంచి గెలిచారు. గెలిచిన కొద్ది రోజులకే హీ రియలైజ్డ్, నాకు ఇది సూట్ కాదు, ఈ పార్టీ నాకు అంటే నా ఆలోచన విధానానికి సరైంది కాదు, నేను ఇందులో ఇమడలేను అని ఆయనకు అర్థమైపోయింది. అర్థమయ్యాక అంతటితో ఆగలేదు ఆయన తనలోని మదనని, తన బాధని, లేకపోతే ఆ పార్టీలో ఉండే మంచి చెడుల్ని విశ్లేషిస్తూ రచ్చబండ కార్యక్రమం చేశారు ఆయన. అది చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. అది ఏ రకంగా అంటే రఘురామకృష్ణరాజు గారు అంటే నిజాయితీ పరుడు, తర్వాత నిక్కచ్చిగా మాట్లాడతాడు, మనసులో ఉన్నదాన్ని యథాతథంగా చెప్తాడు, దేనికి వెరవడు, ఆయన భయపడడు అనే ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు ఆయన. దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఒక రకంగా. ఈ నేపథ్యంలో అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆయన ఎవరిని అసలు స్పేర్ చేయడు ఆయన. అటువంటిది హీ కెనాట్ డూ ఎనీథింగ్. చెప్పాడు, నువ్వు తీసేస్తే తీసే, నా అంతటి నేను రిజైన్ చేయను అని మొండిగా ఒక వ్యక్తి ఉండడం అనేది బహుశా చరిత్రలో ఈయనేనేమో మనకు తెలిసి. అట్లా జరగదు అసలు. అంటే అటువంటి స్థితి మనకు కల్పించినప్పుడు మనం దాన్ని తట్టుకుని నిలబడి ఆ స్థితిని అంటే ఎలాగైనా బై హుక్ ఆర్ కుక్ ఆయన పంపించేయాలని చూశారు. బట్ ఆయన మొండితనంగా నువ్వేం చేసుకుంటావో అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ చేయడం కూడా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అదే చెప్తున్నా, అంత మొండిగా ఉంటే ఇంక ఏమి చేయలేక ఆయన అరెస్ట్ చేయించి ఆయనకి థర్డ్ డిగ్రీ ఆయన మీద ప్రయోగించి ఇంకా చంపే స్టేజ్కి ఆయన తీసుకెళ్లారు. నిజంగా ఆయన లక్ కాబట్టి బతికి బయటపడ్డాడండి. ఇంకొకడైతే అది కుదరదు.
ఆయనకు ఆ టైంలో సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం, అది కాలం కలిసి రావడం అంటారు చూడండి, అది అక్కడ ఆయన కలిసి వచ్చింది. లేకపోతే అసలు ఈరోజు మనం రఘురామకృష్ణరాజు గారిని చూడము. దీనికి కూడా మరో వివేకం లాంటి సినిమా వచ్చి ఉండేది మనకి, అంతే కదా. అవును. RRR, RRR అక్కడ రాజమౌళి తీస్తే ఇంకో త్రిబుల్ ఆర్ మనకు ఇంకోటి వచ్చి ఉండేది సినిమా. అంటే అంత స్టేజ్కి వెళ్ళాడు ఆయన. దాన్ని తట్టుకుని నిలబడిన వ్యక్తికి సీట్ ఇవ్వకపోవటం అనేది ఒక రకంగా అన్యాయమే. అయితే దీనికి ఏం జరిగిందంటే ఈ సీట్ ఇవ్వకపోవటానికి కూడా రకరకాల కథనాలు వచ్చేసాయి. ఏదో చంద్రబాబు నాయుడు గారే ఇవ్వలేదు, లేదు జగన్ అడ్డుకట్టేశాడు, జగన్ మీద ఇంకా బీజేపీకి ప్రీతి పోలేదు, వాళ్ళు ఇంకా ఇష్టంగా ఉన్నారు, అండర్ కరెంట్ ఏదో నడుస్తోంది. ఎన్ని రకాలు వచ్చాయంటే జగన్ చెప్పటం వల్లే రఘురామకృష్ణరాజు గారికి సీట్ రాలేదు, అమిత్ షా మోదీ జగన్ మాటలు విన్నారు, ఇట్లా రకరకాల కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి పరిణామం. నిజంగా నరసాపురం టికెట్ రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చి ఉండి టికెట్ బీజేపీకి ఇస్తే ప్రజలు చాలా హర్షిస్తారండి. దీనివల్ల బీజేపీకి కూడా అనుకూలంగా ఓట్లు పడతాయి. ఇక్కడ టీడీపీకి ఎలాగో వస్తుంది, అవును, కానీ ఇది పెద్ద ప్లస్ బీజేపీకి. ఈ రకంగా కనుక చేస్తే బీజేపీ 6కు 6 ఎంపీ సీట్లు గెలుచుకుంటారు, 8కి 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారు, అందులో డౌటే లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా కడప కనుక బీజేపీకి ఇచ్చి జమ్మలమడుగు కదా అన్నారు, జమ్మలమడుగు టీడీపీకి ఇస్తే ఇద్దరు గెలిచే అవకాశం ఉంటుంది. అనపర్తి కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నేపథ్యంలో అది టీడీపీకి ఇవ్వబోతున్నారు. నల్లమెల్లి నియోజకవర్గం ఒకవేళ టీడీపీకి వచ్చే అవకాశం ఉంది, లేదా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది అంటూ ఇట్లా కొన్ని కథనాలు వస్తున్నాయి. వస్తే మంచిదేనండి. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల విషయంలో, కొన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలు, కొన్ని ఎంపీ నియోజకవర్గాల విషయంలో కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉంది, నాయకుల్లోనూ అసంతృప్తి ఉంది. అయితే కూటమి అన్నప్పుడు కొన్ని ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి, కరెక్టే. కానీ మనం చూడాల్సింది ఏంటంటే అంతకుముందు జరిగిన అభివృద్ధి, ఆ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక క్యాలిక్యులేషన్కి రావాలి. ఇప్పుడు బీజేపీ కూడా ఎంపీ సీట్లు వాళ్ళకి రావాలి, కరెక్టే. కొన్ని వాళ్ళు ఏం చేయాలంటే పరిస్థితిని అర్థం చేసుకుని, ఇప్పుడు ఫస్ట్ జనసేన టీడీపీ ఇద్దరు ముందు నుంచి ఫిక్స్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి టీడీపీతో ఆయన ఉన్నారు. అంటే గత ఎన్నికల్లో జరిగిన తప్పిదం ఇప్పుడు జరగకూడదు, అది రిపీట్ కావద్దు, మనం అప్పుడు తప్పు చేశాము అందరం విడివిడిగా పోటీ చేసి, అది జగన్కి అనుకూలమైంది, ఆయన గెలిపించారు ప్రజలు. ఈసారి అది జరగకూడదని ముందుగానే నిర్ణయించుకుని మొదటి నుంచి కూడా ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన అరెస్ట్ అయ్యాక ఆ విషయంలో చాలా బాగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, ఆయన కూడా ఒక సొంత కొడుకులాగా వారిని చూడడం, ఈ రకంగా వస్తూ సో జనసేనకిను టీడీపీకి ఎటువంటి ప్రాబ్లము రాలేదు. జనసేనకి 3 ఎంపీలు ఇచ్చిన ఎంపీ సీట్స్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతోటి 2 తీసుకున్నారు, 1 వదిలేశారు. తర్వాత 21, 25 అనుకున్నారు, 24 అనుకున్నారు, 21 ఎమ్మెల్యే సీట్స్కి ఆయన ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవి గెలిచే అవకాశాలున్న సీట్లు ఇవన్నీ. ఇప్పుడు జనసేనకు కూడా ఈసారి ఓటింగు పెరుగుతుంది, ఓటు శాతం పెరుగుతుంది, డెఫినెట్గా ఈ స్థానాలన్నీ నెగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా ఆ రకంగా ఆలోచించి ఇంకొకసారి, ఇప్పుడు జరిగిపోయింది కానీ ఇంకా టైం ఉంది మనకి, సో ఇంకొకసారి ఆలోచించి కొన్ని స్థానాల్లో వాళ్ళు అటు ఇటు చేసుకుంటే డెఫినెట్గా బీజేపీ కూడా విన్ అవుతుంది. తద్వారా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చి, మెజారిటీ సీట్లు వచ్చి తప్పకుండా తెలుగుదేశం థంపింగ్ మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.